నేను 1994లో మా నేటివ్ ప్లేస్ పాలకొల్లు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానండి. అంతకుముందు ఏంటంటే మాది మెడికల్ బిజినెస్ ఉండేది. మా ఫాదర్‌కి సపోర్టివ్‌గా బిజినెస్‌లో ఉండేవాడిని. ఒరిజినల్‌గా కూడా ఫస్ట్ నుంచి ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌తో ఉండేవాడిని. ఏదో ఒకటి మనం పెట్టాలి, మనం సక్సెస్ అవ్వాలి, ఏదో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. 1995లో ఫస్ట్ ఎకో బోర్డ్‌లో జాయిన్ అయినప్పుడే నేను డిసైడ్ అయ్యాను. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ నుంచి ఇంటీరియర్స్ మీద అదొక ప్యాషన్ ఉంది. సో ఎప్పుడైతే అందులో జాయిన్ అయ్యానో ఎండ్ టు ఎండ్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ కంపెనీలో తర్వాత డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కంపెనీ ఎస్వి ఇంటీరియర్స్ అని అందులో ట్రైన్ అప్ అయ్యి అందులో ఒక 6.5 years చేసి తర్వాత ఈ 2009లో ఐకాన్ సింటెక్స్ ఇండియా ఎల్ఎల్పిని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో అది స్టార్ట్ చేశాక తర్వాత ఆటోమేటిక్గా ఇయర్ బై ఇయర్ మేము మా బ్రదరు, నేను, ఇంకొక మా మేనల్లుడు కలిపి స్టార్ట్ చేశాము. మా బ్రదర్ యాక్చువల్గా ఈజ్ ఏ డాక్టర్, డెంటిస్ట్. నేను హైదరాబాద్ రావటం 2008లో వచ్చాను. బ్రదర్తో జాయిన్ అవ్వటం 2009లో జాయిన్ అయ్యి ఇద్దరం కలిపి ఐకాన్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను అప్పటికే ఆల్మోస్ట్ ఒక 17 years డెంటల్ ప్రాక్టీస్ తప్ప వేరే ఏమీ తెలియదు. బ్రదర్ మీద నమ్మకంతో, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఆయనకున్న మార్కెటింగ్ స్కిల్స్ తోటి భయపడకుండా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాక్చువల్గా ఈ లెగసీని మేము కంటిన్యూ చేయాలని నెక్స్ట్ జనరేషన్కి, నాకు 2 daughters, మా బ్రదర్కి 2 daughters. ఇద్దరేమో ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్లో వాళ్ళు ఆర్కిటెక్చర్ చేశారు, అలాగే 2 MBAs అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఈ బిజినెస్ని కంటిన్యూ చేయాలని వాళ్ళని కూడా మా దాంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మాకు సపోర్టివ్గా చేస్తున్నారు. I've done my architecture from 2014 to 2019. So I've got like my inspiration from various artworks, and I used to be a little creative from the childhood. Since then, I've been getting inspiration from my dad's work as well. So in that aspect, I entered into his field in 2019. And later on, me and my cousin, మేమిద్దరం టర్న్కీ ప్రాజెక్ట్స్ ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది అండ్ ఎలా కాన్సెప్చువలైజ్ చేయాలి ఇవన్నీ నేర్చుకుంటూ వీ ఫాలో దిస్ జర్నీ అండ్ ప్యాషన్. సో నేను స్కూలింగ్ అది చేసినప్పుడు వెన్ ఐ వాస్ ఐ థింక్ వెరీ యంగ్, స్కెచింగ్ అది ఎక్కువ చేసేదాన్ని. పెన్సిల్ షేడింగ్, కలరింగ్, అది కాకుండా స్క్రాప్ బుక్స్ ఎక్కువ చేసేదాన్ని. ఐ యూస్ టు కట్ అవుట్ అండ్ స్టఫ్. సో ఆ చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. బట్ మేము తెలియకుండానే ఐ థింక్ వీఆర్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ఆర్ట్. సో చిన్నప్పుడు కూడా వీ యూస్ టు గో టు ఆఫీస్ వెళ్ళినప్పుడు కూడా వీ యూస్ టు సీ హౌ దే యూస్ టు వర్క్ ఇన్ ఆఫీస్, ప్లాన్స్తో కానీ క్లయింట్స్, కలర్స్ అవన్నీ కూడా చూసేవాళ్ళం. మేబీ తెలియకుండా అది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, ఆర్ట్ ఇవన్నీ కలిపి ఐ థింక్ దట్స్ వేర్ వీ వెంట్ ఇన్ టు ఆర్కిటెక్చర్. So I've done my MBA. After my MBA, I've entered into the corporate world as a HR. I've worked for 6 years, and then I joined the Icons India Infra from there. So మా డాడీ కష్టం అవి లైక్ ఇవన్నీ నేను చూసాను కాబట్టి ఆయన జర్నీ ఒక ఫేస్ నుండి ఇంకో ఫేస్కి ఎలా వచ్చారు అన్నది ఐ సా ఇట్ పర్సనలీ. And then it was a great inspiration to me. I thought I can help him out rather than I working somewhere else. So that's how I joined Icons. As a HR, I do the hiring process in Icons. And then later on, we also take care of the social media marketing. After that comes the designer job. And then again, after designing is done, then our role comes in. సో మేమంతా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చూసుకుంటాము. నేను అండ్ మై సిస్టర్ సర్పున 2020లో MBA కంప్లీట్ చేశాక జాయిన్ ద కంపెనీ ఇన్ 2021. అండ్ అడ్మిన్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పటి నుండి. సో తర్వాత వెన్ వీ స్టార్టెడ్ లర్నింగ్ ఇన్ ద కంపెనీ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో నాకు స్టార్టింగ్ నుండి ఆర్గనైజింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ చాలా ఇంట్రెస్ట్. సో అలా ఏదో నేర్చుకుందామని చెప్పి ఐ స్టార్టెడ్ కమింగ్ టు ద ఆఫీస్ అండ్ దెన్ ఐ షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అడ్మిన్ సైడ్ చాలా నచ్చి సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపించింది. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా కస్టమర్స్కి ఇంకా ఎంత ఎఫెక్టివ్గా మేము ప్రాజెక్ట్స్ చేయగలము, వాళ్ళకి ఇంకా ఎంత ఫాస్ట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగలము అనే ఇంట్రెస్ట్ వచ్చి ఐ స్టార్టెడ్ కంటిన్యూ ఇన్ ద కంపెనీ. నెక్స్ట్ ఏంటంటే మాది ఎక్స్పాన్షన్కి కూడా వెళ్తున్నాం అనమాట. నాకు మార్కెటింగ్లో పూర్తిగా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏంటంటే టేక్ ఆఫ్ ఆ ప్లానింగ్
క్వాలిటీ ప్రోడక్ట్ కూడా ఎక్కడ మేము ఇన్ఫీరియర్ వాడం, హార్డ్వేర్ దగ్గర నుంచి అంతా బెస్ట్ ప్రోడక్టే వాడతాం. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా రీప్లేస్ చేస్తాం తప్ప మేము యూజువల్గా ఏంటంటే మా పేరెంట్స్ నేర్పింది ఒకళ్ళు ఉసురు మనకు తగలకూడదని. అలాగే మేము ఏంటంటే ఎవరికన్నా చేసినా కూడా ఏదన్నా వాళ్ళు మా వల్ల బాధపడకూడదని ఏదో ఈ చిన్న ప్రాబ్లం ఉన్నా మేము పర్సనల్గా అటెండ్ అవుతాం. సో ఎప్పుడు ఫస్ట్ నుంచి ఆ బిజినెస్ ఎథిక్స్తోనే వెళ్ళిన వల్ల ఆల్మోస్ట్ ఇప్పటికి 5,000 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ వైజాగ్, బెంగళూరు. ఐకాన్స్లో మేము 5.5 lakh నుండి కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రేంజ్ వరకు కూడా మేము చేయగలుగుతాం అనమాట. We mostly deal from residential to commercial. We also do architecture based project. When it was 2019, Yeah. so our time lo we had like I think each and every one or have started social media like Instagram, Pinterest, Facebook. Facebook is happening anyhow. Each and every design, like every client ఎప్పుడైతే వాళ్ళు రావడమే they used to come with their particular pictures, like we're thinking like పూజా రూమ్లో ఎలా అనుకుంటున్నాము, హాల్స్లో ఎట్లా అనుకుంటున్నాం. సో at the end of the day ఏదన్నా like we used to agree for few things because ultimately it's their own house, but at the end of the day we used to like segregate, like మొత్తం ప్రాపర్లీ సేమ్ అదే కాకుండా అది కూడా సాటిస్ఫై చేస్తూ వాళ్ళకి నచ్చిన డిజైన్. అట్ ద సేమ్ టైం యాజ్ అ డిజైనర్ ప్రాక్టికల్గా అది కరెక్ట్ ఉంటుందా లేదా ఆ రూమ్లో అనేది చెక్ చేసుకుని వీ యూస్ టు గివ్ దమ్ అ కాన్సెప్ట్ అనమాట. ఇంటీరియర్స్ అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. సో ఏమంటారంటే మేము డిజైన్ ఇచ్చేసాం కదా, ఓకే చెప్పేసాం కదా, కార్పెంటర్ చేసేయడమే కదా, ఒక 1 monthలో ఇచ్చేయండి మీరు అనుకుంటారు. కానీ అలా ఉండదు. కానీ మేము చెప్పిన టైంకి ఇవ్వాలి అంటే ద లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ హియర్ అండ్ దేర్ రన్నింగ్ బిహైండ్ టు డెలివర్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. అండ్ అది కూడా మళ్ళీ ముహూర్తాలు అంటారు, ఈ టైంలో ఇచ్చేయండి మేడం మీరు ఎందుకు ఇవ్వలేరు అనుకుంటారు. బట్ క్వాలిటీ ఇవ్వడానికి ఆ టైంకి ఇవ్వడానికి చాలా మంది అటు ఇటు పరిగెడుతూ ఉంటారు డిపార్ట్మెంట్స్. ఫ్రమ్ ఆల్మోస్ట్ 15 years వీఆర్ ట్రయింగ్ టు డెలివర్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. యాక్చువల్లీ మేము అనుకున్న దానికన్నా ముందే డెలివర్ చేసేస్తాం. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఫాలో అయ్యేవారు. సో ఇప్పుడు మేము అది కూడా ఆ లెగసీ ఫార్వర్డ్ తీసుకెళ్దామని ఇంకా రిఫైన్ చేద్దాం ప్రాసెస్ అని వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. మేము వచ్చాక చాలా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఇంప్లిమెంట్ చేసాము. సో దట్ ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఫ్లో ఉండడానికని ఈ టూల్స్ అన్నీ మేము ఇంప్లిమెంట్ చేసాము. ఈవెన్ లాస్ట్ టైం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా మేము ఇక్కడ చేసాం. యాక్చువల్గా ఎల్ బ్లాక్ సెక్రటరియేట్లో ఏపీ తెలంగాణ డివిజన్ అయినప్పుడు మేము సీఎం ఆఫీస్ కూడా మేము చేసాం. ఇప్పుడు లాట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తున్నాం. మై హోమ్ నిజంగా మాకు లైఫ్ ఇచ్చినట్టే. నేను ఫస్ట్ నుంచి ఈ రోజుకి కూడా మా మీద ఉన్న నమ్మకంతో ప్రతి వెంచర్లోనే మాకు మోడల్ ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫీస్ ఇదైతే, సెకండ్ ఆఫీస్ మై హోమ్ వెంచర్. అక్కడే ఆఫీస్ ఉంటుంది, 2 స్టాఫ్ ఉంటారు, కంటిన్యూస్గా మానిటర్ చేస్తాను. అండ్ ల్యాన్సమ్, ల్యాంకో, ఎన్సిసి, వెట్టెక్స్, రాజపుష్ప, అలాగే సో మెనీ కంపెనీస్, అపర్ణ, ఎవరైతే పెద్ద బిల్డర్స్ ఉన్నారో మనకి హైదరాబాద్లో వాళ్ళందరికీ మేము అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఆ వెంచర్స్ అన్నిటిలోని మేము సర్వీస్ ఇవ్వటం జరిగింది. అలాగే నివీ ప్రాపర్టీస్, సో మెనీ ప్రాజెక్ట్స్ వి డన్ లాస్ట్ 16 years. మన హీరో వైష్ణవ్ తేజ్ ఒకటి చేశాం, అలాగే పోసాని కృష్ణమురళి గారిది, అలాగే స్టార్టింగ్లో సుకుమార్ గారిది హౌస్ కూడా చేశాం. యాక్చువల్గా మాకేంటంటే అడ్వాంటేజ్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అనమాట. టీమ్స్ మెయిన్ ఏంటంటే వర్క్మెన్షిప్ ఇంటీరియర్స్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్. మాకు వీ హ్యావ్ 160 to 180 పీపుల్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. అలాగే వినీర్ చేసి కార్పెంటర్స్, ఫ్యాక్టరీ మేడ్ చేసి కార్పెంటర్స్, అలాగే గ్రనైట్ వర్క్, పెయింటింగ్, టైల్స్, ఇవన్నీ కూడా మాకు ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 160 to 180 పీపుల్ దే ఆర్ వర్కింగ్ విత్ అస్ లాస్ట్ 16 years. మెయిన్ ఏంటంటే వాళ్ళు చేసి ఫినిష్ వల్లే మనకి మళ్ళీ పేరు వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే మాకు అలా ఆర్డర్స్ వస్తాయన్నమాట.
మేము చేసి క్వాలిటీ వర్క్ వల్ల ఆటోమేటిక్గా మేము ఇంతవరకు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేదు ఈ లాస్ట్ 16 yearsలో. కేవలం ఏంటంటే ఓన్లీ గుడ్ విల్ ఎథిక్స్ మీదే మేము రన్ చేసాం కంపెనీ. దానివల్ల మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. Sometimes while designing as architects, we also need some inspirations. Like it can be nature and it can be like things that happen around you. According to us, we feel like traveling also helps us designing few other concepts as well. So in that way, like initially, like in India also, we have like multiple places where we have like different art forms and different styles and all. Like throughout the world also, we have few minimal designs happening around the world and all. So in that way, we also choose traveling to draw some inspiration. మేము డిజైన్ చేసేసి మేము సాటిస్ఫై అవ్వడం కాదు. క్లయింట్ షుడ్ బి హ్యాపీ, దే షుడ్ బి సాటిస్ఫైడ్. That's the main goal. Thanks to all the 6,000 plus customers who have trusted Icons.